ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటుంది. ఆల్రెడీ టైటిల్ చూసి మీకు అర్థమవుతుంటుందంటే అవునండి, మనం చాలా టైం అక్కడ స్పెండ్ చేస్తాం అండ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ టైంని ఆ రూమ్ని బాగా స్పెండ్ చేస్తాం. మన కిచెన్కి చాలా నియర్గా ఉంటుంది. అది ఏ రకంగా నేను మేకవర్ చేశాను అనేది అదేనండి డైనింగ్ రూమ్, డైనింగ్ టేబుల్. అది మీరు ఏ రకంగా మేకవర్ చేశాను అనేది మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. మరి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇదిగోండి మా డైనింగ్ టేబుల్. కంప్లీట్ 4 చైర్స్ అండి, ప్లస్ వుడ్ ప్లస్ గ్లాస్ అండి. ఇది వుడ్ ప్లస్ గ్లాస్ కంప్లీట్ బ్లాక్లో ఉంటుంది. చైర్ కవర్స్ మట్టుగా బ్రౌన్ కలర్లో వస్తుంది. సో బ్రౌన్లో అదిగోండి, అంటే ఈ రెండింటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ డైనింగ్ రూమ్ అనేది పార్టీషన్లో వచ్చింది. అంటే హాల్ కంప్లీట్గా లోని అంటే ఈ వాల్ ఇక్కడ ఎండ్ వచ్చింది. సో ఈ వాల్ ఎండ్లోని ఒక సైడ్కి పార్టీషన్ అనేది వచ్చింది. సో పార్టీషన్ పెట్టి ఒక సైడ్ అంతా డైనింగ్ రూమ్ వచ్చింది. అదే రూమ్లోని అదే పార్టీషన్లో ఒక కార్నర్కి పూజ గది అనేది వచ్చింది. సో ఒక కార్నర్కి పూజ గది, ఒక సైడ్ ఉంది డైనింగ్ టేబుల్. సో ఇది కంప్లీట్గా ఉన్న పార్టీషన్కి వాల్కి ఈ డైనింగ్ అనేది టేబుల్ అటాచ్ చేసి అంటే పెట్టేసి అంటే ఒక సైడ్కి పెట్టేసి 4 చైర్స్ అనేది ఇటు సైడ్ ఇంకో సైడ్ ఓపెన్గా పెట్టుకున్నాను నేను. సో ఈజీగా అడ్జస్ట్ అయ్యి 4 చైర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఫస్ట్ మనం డైనింగ్ టేబుల్ని పైన ఉన్న మేకవర్ చెప్పాను కదండి. సో అందుకని చెప్పి పైన టేబుల్ మీద ఉన్నవన్నీ తీసి క్లీన్ చేశాను. సో క్లీన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఒకసారి మొత్తం కంప్లీట్ డైనింగ్ టేబుల్ అనేది 4 చైర్స్ వచ్చాయి నాకు విత్ కుషన్స్ అండి. అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు యాస్టీస్గా ఇచ్చేసారు. సో లాస్ట్ టైం మీకు వీడియోలో నేను చూపించాను. నేను ఈ కుషన్ కవర్స్ అనేవి అమెజాన్లో తీసుకున్నానండి. నేను చైర్ కవర్స్ అనేవి, ఈ చైర్ కవర్స్ అనేవి చాలా క్వాలిటీ బాగుంది. మీకు లాస్ట్ టైం రివ్యూ కూడా ఇచ్చాను నేను వీటి మీద. అండ్ ఈ చైర్ కవర్స్ అనేవి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, మీరు డైనింగ్ టేబుల్ చైర్ కవర్ ప్లస్ టేబుల్ కవర్తో కూడా ఉన్న సెట్స్ కూడా ట్రై చేయొచ్చు. బట్ నేను ఓన్లీ చైర్ కవర్స్ మాత్రమే తీసుకున్నాను. నాది ఎల్లగా గ్లాస్ కాబట్టి నీట్గానే ఉంటుంది. అంటే నీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే నాకు ఇష్టం అని చెప్పి సో నేను అలానే టేబుల్ మీద జస్ట్ వేరే పెట్టుకున్నాను. మీకు అది చూపిస్తాను నేను. సో చైర్ కవర్స్ అయితే మొత్తం 4 కూడా చైర్ కవర్స్ వేసేసానండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ మీద మేకవర్ చేద్దాం. సో టేబుల్ మీద మొత్తం క్లీన్ చేసేసాను. ఆఫ్టర్ దట్ రన్నింగ్ టేబుల్ రన్నర్ ఉంటుంది కదండి. సో ఇది నేను తీసుకున్నాను నేను. అండ్ ఈ టేబుల్ రన్నర్ అనేది నేను మీషోలో తీసుకున్నాను. అండ్ టేబుల్ మీద వుడెన్ ట్రే పెట్టాను కదండి, అది కూడా నేను మీషోలో తీసుకున్నాను. పైన పెట్టిన ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. అండ్ ఇదిగోండి కంప్లీట్గా ఈ పెట్టిన కొంచెం ఎసెన్షియల్స్ మాత్రమే వరకే నేను పైన పెట్టుకున్నాను నేను. అంటే గీ అనేది, స్పూన్స్ అండ్ టిష్యూస్ మోర్ ఓవర్ ఇవి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేరే దాంట్లో ట్రేలో పెట్టుకున్నాను. సో డైనింగ్ టేబుల్ మట్టుగా ఈ ఎసెన్షియల్స్ వరకు నేను ఎక్కువ అయితే పెట్టుకోలేదండి, ఎక్కువ ఆర్గనైజ్ అయితే చేసుకోలేదు. అండ్ టేబుల్ మన మ్యాట్స్ ఉంటాయి కదండి, ఇది కూడా నేను టేబుల్కి నెక్స్ట్ చైర్ కవర్స్కి అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న మొత్తం అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టుగా కూడా టేబుల్ మ్యాట్స్ అనేవి తీసుకున్నాను. ఈవెన్ రన్నర్ కూడా, ఈవెన్ చైర్ కవర్స్ కూడా అలాగే తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ విండో వచ్చింది కదండి, ఆ విండో కూడా యూజ్ చేసే కర్టన్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా నా దగ్గర ఉన్నది. సో యూజ్ చేశానండి. ఇదిగోండి విండో కర్టన్. చూసుకోండి ఆ కర్టన్ చైర్ కవర్స్ అన్నిటికీ మ్యాచ్ అయిపోయింది. ఓవరాల్గా నా డైనింగ్ రూమ్ అనేది ఈ రకంగా లుక్ అనేది ఉంటుంది. ఒకసారి చూసేయండి. చూసారు కదా మరి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే,
ఈ వీడియోలో ఇచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను మీషో అండ్ అమెజాన్లో తీసుకున్నాను. దీని యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, కానీ క్వాలిటీ మట్టి చాలా బాగుందండి. ప్రైస్కి తగ్గట్టుగా క్వాలిటీ కూడా సూపర్. యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతానండి. అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్, మై పీస్ఫుల్ హోమ్.